అయినా మనిషి మారలేదు. జగన్ తీరు మారబోదు. జిల్లాల నుంచి తాడేపల్లికి కార్యకర్తలు. ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వని జగన్. డిజిటల్ బుక్లో ఎంట్రీ చేస్తే కలిసినట్టేనట. కార్యకర్తలను పట్టించుకుంటానన్న మాట ఉత్తదే. జగన్ వ్యవహార తీరు చూసి రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయనకు దూరమైంది. అందుకే రాయలసీమ రీజియన్లో అంత దారుణమైన రిజల్ట్ వచ్చింది. చివరికి కడప జిల్లాలో కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమ ప్రభుత్వం వచ్చింది, తమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని వైసీపీ గెలుపు కోసం పాటుపడిన కార్యకర్తలు అంతంత దూరాల నుంచి తాడేపల్లికి వెళ్తే గుమ్మం దగ్గరే ఆపేసేవారు. కనీసం జగన్ మొహం కూడా కనిపించనివ్వకుండా చేశారు. హీరోలు మేడపై నుంచి అభివాదం చేసినట్టు చేసినా కాస్తైనా సాటిస్ఫై అయ్యేవారేమో. అలా కూడా చేయలేదు జగన్. అందుకే అంత ఘోర ఓటమి. ఇప్పటికీ జగన్ మారలేదు. మరోవైపు కార్యకర్తలే తన ప్రాధాన్యతని చెబుతున్నారు. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తానన్నారు. కార్యకర్తలు కూడా అది నిజమే అనుకుని మళ్లీ తాడేపల్లి బాట పట్టారు. తమ నాయకుడికి తెరలు విడిపోయాయి. ఇక తమను పట్టించుకుంటాడని వెళ్తే మళ్లీ అవే అడ్డుగోడలు. అదేంటి, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామన్నారుగా జగన్, మరెందుకు కలవరు అని తాడేపల్లిలో అడిగితే అందుకేగా డిజిటల్ బుక్ తీసుకొచ్చింది అని అంటున్నారట. ఏం జరిగినా సరే, ఏం చెప్పాలనుకున్నా సరే ముందు డిజిటల్ బుక్లో ఎంటర్ చేయాలట. చివరికి వైసీపీ నాయకులకు కూడా ఇదే పరిస్థితి. మొన్న మధ్య అనంత, కడప, కర్నూలు నాయకులు తాడేపల్లికి వెళ్లి జగన్ను కలవాలని ప్రయత్నిస్తే వాళ్లకు కూడా డిజిటల్ బుక్ మార్గం చూపించారట. అసలు ఈ డిజిటల్ బుక్పై ఎన్నెన్ని నెగిటివ్ స్టోరీలు వస్తున్నాయో, పార్టీకి నష్టదాయకంగా మారిందని జగన్ గ్రహించలేకపోతున్నారు. అసలు ఇంత నెగిటివిటీ ఉందని జగన్కు చెబుతున్నదెవరు? ఎవరూ లేరు. జగన్ చుట్టూ మళ్లీ అదే డప్పు బ్యాచ్ మోపైంది. సో జగన్ తన సొంత కళ్లతో చూడడం కంటే అక్కడున్న డప్పు బ్యాచ్ కళ్ల ద్వారానే చూస్తున్నారు.